ఇప్పుడు ఉన్న సినీ రంగంలో ఇప్పుడు ఉన్న విధానాల్లో చాలామందికి ఒక విషయం ఏమిటి అంటే ఈ అల్లు అర్జున్ అనబడేటటువంటి వ్యక్తి మెగా కుటుంబానికి వ్యతిరేకి అని ఒక పెద్ద ముద్ర వేసేశారు. అయిపోయింది. ఇక ఇప్పుడు ఆ ముద్ర చెరుగుతుందా అంటే చెరిపిన కాలిన గుర్తు ఎక్కడికి పోతుంది? ప్లాస్టిక్ సర్జరీలు చేసినా కూడా సర్జరీ చేసిన మార్కు ఉంటుంది అక్కడ. ఆ రకంగా స్నేహానికి విలువ ఇచ్చి ఆ మనిషి చేస్తే ఆ మనిషే శవస్థితికి మారిపోతాడా అన్న స్థితి ఏర్పడుతోంది. మీ ద్వారా నాకున్న అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఇప్పుడు కుటుంబాల మధ్య ఏ వివాదాలు లేవు, సంతోషం, ఆనందం, మరీ అందరూ ఆనందించదగ్గ విషయం. కానీ ఎవరు ఎందుకు రావట్లా? ఎవరు ఎందుకు చెప్పట్లా? ఒరే మేమంతా ఒకటేరా, మేమంతా చక్కగా ఉన్నాం, హాయిగా ఉన్నావురా, అనవసరమైన రూమర్లు మాట్లాడి అనవసరమైన మాటలు మాట్లాడి ఇలాంటివి చెయ్యకండ్రా, అనవసరంగా ఇబ్బంది పెట్టకండ్రా, వాడు నా బిడ్డేరా అని పెద్ద ఆయన ఎందుకు చెప్పట్లా? పెద్దవాళ్ళు ఎందుకు మాట్లాడట్లా? అవేం లేవండి, మేమంతా ఒకటే అంటున్నారే. కానీ ఎవరు ఏదో ముఖస్థుతికి చేసినట్టుగా జరుగుతోంది ప్రస్తుతం. అలా ఎందుకు జరుగుతోంది? కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే ఏ స్థాయిలో చూసినా అల్లు అర్జున్ అనబడేటటువంటి వ్యక్తికి పరమ భయంకరమైన సమయం మాత్రం మొన్న డిసెంబర్ 2వ తారీఖు మొదలైపోయింది. సినిమా ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. 2వ తారీఖు మొదలైంది. ఈ బలి ఎప్పుడు జరిగింది? 4వ తారీఖు రాత్రి బెనిఫిట్ షో అయింది. అంటే 2వ తారీఖు నా మాట అక్కడ వాస్తవికంగా బయటపడినట్టే కదా, నిజమైనట్టే కదా. ఇప్పుడు ఈ ఒక్క విషయం కాదు, గడచిన కొన్ని సంవత్సరాలుగా జనవరి 23 మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా, మీరు ఈ మాధ్యమాల్లో నేను ముందే చెప్పా, 2020 జనవరి 23 చెప్పా దేశం అష్టదిగ్బంధనం అవుతుంది అంటే నన్ను ఒక వెర్రి వెధవని చూసి నవ్వినట్టు నవ్వారు అందరూ. చీనీ బొందా అన్నారు, నీకేమీ తెలియచావదు అన్నారు. నానా అవమానాలు జరిగినాయి. మార్చి 23 ఏమైంది? లాక్డౌన్ అయింది. అప్పుడు పనికొచ్చా నేను అందరికీ. అప్పటిదాకా నా మొహం చూసిన వాడు కూడా లేడు. అప్పుడు పనికొచ్చా. నేను ఉద్యోగం చేసుకుంటున్నా, ఇప్పుడు ఊరికే శాలరీ ఇస్తున్నారు. అప్పుడు ఉద్యోగానికి వెళ్ళకపోతేనే తిట్టేవాళ్ళు. ఇలా మారిపోతుంది సొసైటీ అనేది. ఎప్పుడు ఒక్క తాటి మీదగా నడవదు. అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి, ముళ్ళ మీద అరిటాకు అని ఒక సామెత ఉంది. ఆ అరిటాకు తీసుకునే లోపల పైనుంచి ఇంకో ముళ్ళు పడుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు అరిటాకు బతికేంటి? చావదు. అంటే అరిటాకు షేపు పోదు, ఆ రూపం పోదు, కానీ అరిటాకు మొత్తం బొక్కలే ఉంటాయి. అటువంటి ఇబ్బందులు అల్లు అర్జున్ చూడబోతున్నాడు. అతని సినిమాలకి ఇబ్బంది రాబోతోంది, అతని షూటింగులకి ఇబ్బంది రాబోతోంది, అసలు అతని జీవితానికే పెద్ద దెబ్బ పడబోతోంది. ఇది రాకుండా ఉండాలి అంటే భగవత్ సంకల్పంతో ఒక భగవత్ క్రతువు చేసుకొని తాను క్షేమదాయకంగా ఆలోచనతో అడుగు ముందుకు వేసుకుని వెడితే ఒంటరిగానైనా విజయం సాధించే అవకాశం భగవంతుడి దయ వల్ల దక్కుతుంది.